గత కొంతకాలంగా అయితే తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని 4K ఫార్మాట్ లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మురారి మూవీ రిలీజ్ అయిన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. తాజాగా మురారి ఫస్ట్ డే రికార్డులను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది. కానీ ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో మాత్రం మురారి రికార్డ్ ను గబ్బర్ సింగ్ బ్రేక్ చేయలేకపోయింది. సో మురారి మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ అండ్ ఈ మూవీ రీ రిలీజ్ ఫస్ట్ డే 5.41 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక తాజాగా గబ్బర్ సింగ్ రాకతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ చిత్రం రీ రిలీజ్ లో మొత్తంగా 8.90 కోట్ల గ్రాస్ ని వసూళ్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం ఫస్ట్ డే 7.01 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రీమియర్స్ తో కలిపితే 7.53 కోట్ల గ్రాస్ వసూళ్లతో తెలుగులో రీ రిలీజ్ లలో ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంలా నిలిచింది. ఇక రీ రిలీజ్ లో ఓవరాల్ గా 8.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో తెలుగులో టాప్ 2 లో నిలిచింది. ఎస్జే సూర్య డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఖుషి. సో రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఈ సినిమా 4.15 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4 లో నిలిచింది. ఓవరాల్ గా అయితే 7.46 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి టాప్ 3 లో ఉంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు 5.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా అయితే 5.85 కలెక్షన్స్ అయితే సాధించింది అని చెప్పుకోవచ్చు. అండ్ టాప్ 4 లో అయితే నిలబడింది ఈ మూవీ. అండ్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం సింహాద్రి. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 4.01 కోట్ల గ్రాస్ తో టాప్ 5 లో నిలిచింది. ఓవరాల్ గా మొత్తం వసూలు విషయానికి వస్తే 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని చేసి టాప్ 5 లో అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. అండ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా అయితే రీ రిలీజ్ లో మొదటి రోజున 81 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో ఈ సినిమా రీ రిలీజ్ లో 3.52 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 6 లో నిలిచింది. మొత్తంగా తెలుగులో రీ రిలీజ్ లలో ట్రెండ్ తగ్గినట్టు కనిపించినా కూడా మురారితో మళ్ళీ పుంజుకుందనే చెప్పుకోవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అయితే పీక్స్ లోకి చేరింది.